జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఆర్ఎస్ఎస్ అజెండాని భుజన మోస్తే ప్రజలు హర్షించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల ముందు తనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సనాతన ధర్మం గురించి మాట్లాడడం, రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. త్రివిక్రమ్ సినిమాలో పాత్రకి తగినట్టు ఒక్కో సినిమాలో ఒక్కో డైలాగ్ ఉంటుందని, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాలో మాదిరిగా పవన్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, మజ్లిస్ పార్టీల అంటే అవి మతాన్ని రెచ్చగొట్టే పార్టీలని ప్రజలు అర్థం చేసుకుంటారని తెలిపారు. జనసేన లౌకిక పార్టీ అని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లౌకికవాదులే అన్నారు. అణగారిన కులాల్ని, వెనుకబడిన వర్గాల్ని, మహిళల్ని కించపరిచే విధానం సనాతన ధర్మంలో ఉంటుందన్నారు. జనసేన పార్టీలో వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత వైఖరిని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సరిదిద్దాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో పలుమార్లు చెప్పారు, నాకు ఏ కులం లేదు, మతం లేదు, అన్ని ప్రాంతాలు నాది, నేను అందరికి కావాల్సిన వాడిని అని చెప్పాడు. మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను సనాతన హిందూవాదిని, దానికోసమే పుట్టాను, దానికోసమే చేస్తాను, దీనికోసం రాజకీయంగా నేను నష్టపోయినా పర్వాలేదని చెప్పి రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడే దశకు దిగజారాడు. నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఆయన కుటుంబం కానీ వాళ్ళు ఎవరు మత ఉన్మాదులు కాదు, వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాదులే. అదేవిధంగా ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ కూడా అది లౌకిక పార్టీనే. ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది లౌకికవాదులే, అందులో ఎవరు మతం. ఏదో బీజేపీనో లేదా మజ్లిస్ పార్టీనో అయితే మిమ్మల్ని ఎవరు తప్పుపడ్డారు. బీజేపీ, మజ్లిస్ పార్టీలు అవి ఖచ్చితంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలు కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఒక లౌకికవాద పార్టీ అయింది, ఈ రకంగా సనాతనవాదాన్ని భుజానికి ఎత్తుకొని ఆర్ఎస్ఎస్ అజెండాను మీరు ముందుకు తీసుకుంటూ ఉన్నారంటే చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాయించాడు, ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ చెప్తాడు, ఈయన ఏ సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా డైలాగ్ చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఒక్కో స్టేజ్ ఎక్కినప్పుడు ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడని చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఆయన్ని సపోర్ట్ చేస్తున్న పార్టీ వారు, ఆయనకున్న ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇవాళ సనాతనవాదం అంటే అణగారిన కులాలను, అంటరాని కులాలను, వెనుకబడిన కులాలను కించపరిచేది సనాతనవాదం, మహిళలను కించపరిచేది సనాతనవాదం. దాన్ని భుజానికి చెప్పుకొని నువ్వు ఆర్ఎస్ఎస్ అజెండా మోస్తాను, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు చదువుతానంటే ప్రజలు హర్షించారు. కాబట్టి ఏమంటే ఆయన అభిమానులు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరిని సరిదిద్దారు. నువ్వు ఎన్నికల ముందు నువ్వేనాడు చెప్పలేదు ఈ రకంగా. ఎన్నికల ముందు నాకు అందరూ కావాల్సిన వాళ్ళే, నాకు కులమే లేదని చెప్పిన వాడివి, నాకు మతమే లేదని చెప్పిన వాడివి. నువ్వు అధికారం వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకొని నువ్వు అంటే ఏ సినిమాకి పోతే ఆ సినిమా డైలాగులు చెప్పినట్టు పాత్రకు అనుగుణం ఒకే సినిమాలో 2-3 పోర్షన్లు వేస్తే ఆ డైలాగులు వేరువేరుగా చెప్పినట్టు నువ్వు చెప్తే రాజకీయాల్లో ప్రజలు హర్షించారు, మానుకోవాలని కోరు.